మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటనలు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక రెస్ట్ తీసుకుంటారేమో అనుకుంటే మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలోనే సొంత మీడియా నెట్వర్క్ ప్రారంభిస్తానని ప్రకటించి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి మీడియాకి, రాజకీయ పార్టీకి టార్గెట్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కుట్రల కారణంగానే తాను వైసీపీని వీడాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి చాలాసార్లు చెప్పారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ కోటరీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రారంభించినా, పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసినా వాటి గురి జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీదే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విజయసాయి ప్రకటనల మీద వైసీపీ నాయకులు, బ్లూ మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్ గమనించినా వీసారెడ్డితో తలనొప్పి తప్పదని ఫ్యాన్ పార్టీ భావిస్తున్నట్టు అర్థమవుతుంది. మద్యం కుంభకోణం కేసులో సిట్, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినప్పుడే సంచలన ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎవరిని బెదిరించడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పవర్లో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు భయపడే పరిస్థితి లేదు. ప్యాలెస్ వ్యవహారాలు, అక్రమాల గురించి సమస్త సమాచారం తెలిసిన విజయసాయిరెడ్డిని చూసి భయపడాల్సింది వైసీపీ ఒక్కటే. ఆయన జగన్ సీక్రెట్లు లీక్ చేయకపోయినా, పీకల దాకా కోపం ఉన్న కోటరీకి సంబంధించిన రహస్యాలు బయట పెట్టినా చాలు, ఫ్యాన్ పార్టీలో గబ్బు లేచిపోతుంది. విజయసాయిరెడ్డి జీవితమంతా జగన్ సేవలోనే తరించారు. ఇప్పుడు ఆయన ప్రారంభించే మీడియా అయినా, రాజకీయ పార్టీ అయినా పాత పాసు ప్రాపకం కోసమే పనిచేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేసింది ఈ వీసారెడ్డి అని ఎవరూ మర్చిపోలేదు. అప్పుడు జగన్ పక్కనే ఉంటూ అమలు చేసిన కుట్రలు ఇప్పుడు సొంత పార్టీతో చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం మరో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని ఫేస్ చేయడానికి రెడీ అవ్వాల్సిందే.